Hello, welcome to Bhima Ramos Online Spoken English video number 35. 40 days program అనుకున్నాం, 40 వీడియోస్ అనుకున్నాం. మళ్ళీ 35th వీడియోకి వచ్చాం. మా వీడియోస్ని సీరియల్గా వీడియో నెంబర్ 1 నుండి వీడియో నెంబర్ 40 వరకు మీరు డైలీ వాచ్ చేయండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ SUBSRIBE సబ్స్క్రైబ్. ఇంతకుముందే మనం అనుకున్నాం వీడియో నెంబర్ 35 అండి. మళ్ళీ 35th వీడియోని మనం డిఫరెంట్ వేస్ టు సే ఐ అగ్రీ అన్న టాపిక్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఎవరైనా మనకి ఒక ఒపీనియన్ ఆర్ సంథింగ్ చెప్పారనుకోండి, వాళ్ళకి మనం ఓకే అని చెప్తాం, అంటే ఐ అగ్రీ అంటాం. దాన్ని డిఫరెంట్ వేస్లో ఎలా చెప్పాలి చూద్దాం. ఇక్కడ మనకి టోటల్గా 8 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఐ అగ్రీ విత్ యూ అంటాం, లేకపోతే సింపుల్గా దట్స్ రైట్, ఎగ్జాక్ట్లీ అంటాం, లేదంటే అగ్రీడ్. అవర్ థాట్స్ ఆర్ ప్యారలల్. ప్యారలల్ అంటే సేమ్ అని. You took the words right out of my mouth. I think you are totally right about that. No doubt about it. అంటే మనం ఒక చెప్పిన ఒపీనియన్కి ఆర్ సమ్ పాయింట్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. ఈ విధంగా ఐ అగ్రీని డిఫరెంట్ వేస్లో చెప్పడం అనమాట. మళ్ళీ నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు ఐ అగ్రీని ఆ 8 పాయింట్స్లో ఏదో ఒకటి చెప్పండి. ఇంగ్లీష్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఎస్, నేను ఒక పాయింట్ చెప్పాను, నా ఒపీనియన్ చెప్పాను ఇంగ్లీష్ మీద. ఎస్, మీరు ఆ 8 పాయింట్స్లో ఏదో ఒకటి ఐ అగ్రీ విత్ యూ, దట్స్ రైట్, ఎగ్జాక్ట్లీ, అవును, ఇంగ్లీష్ ఇంట్రెస్టింగ్ అన్నట్లు అనమాట. వెళ్ళండి, మళ్ళీ రీక్యాప్చులేషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ప్రతి టాపిక్లో మనం పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ని లర్న్ చేసాం. ఇప్పుడు దీంట్లో మనం పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్ని లర్న్ చేయబోతున్నాం. అండ్ నెగటివ్ క్వశ్చన్స్ని కూడా లర్న్ చేయబోతున్నాం. ఇదే అండి మనకు తెలియాల్సిన కీ పాయింట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇవే. వీటిని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కేవలం పాజిటివ్ ఒక్కటి చేస్తే సరిపోదు, అది నెగటివ్లో చేయాలి, మళ్ళీ క్వశ్చనింగ్లో కూడా చేసుకోవాలి. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం తెలుగు సెంటెన్సెస్ని తీసుకుందాం. దివ్య రేపు ఒక వీడియో చూస్తారు అంటే ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో, మీరు ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి, దివ్య విల్ వాచ్ ఏ వీడియో టుమారో. ఇది పాజిటివ్ సెంటెన్స్ అండి, అంటే భవిష్యత్తులో జరగబోయే పని. దివ్య రేపు వీడియో చూడరు అంటే దివ్య వోంట్ వాచ్ ఏ వీడియో టుమారో, అంటే నెగటివ్ సెంటెన్స్ అండి, భవిష్యత్తులో జరగబోని పనులు. దివ్య రేపు వీడియో చూస్తారా, సో విల్ దివ్య వాచ్ ఏ వీడియో టుమారో, క్వశ్చన్ చేయడం అండి పాజిటివ్గా. దివ్య రేపు వీడియో చూడదా అంటే వోంట్ దివ్య వాచ్ ఏ వీడియో టుమారో అంటామండి. సో ఈ విధంగా ఫ్యూచర్లో 4 డిఫరెంట్ వేస్లో మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉన్న రెడ్ బాక్సెస్ చూద్దాం. దివ్య నిన్న ఒక వీడియో చూసింది అంటే దివ్య వాచ్డ్ ఏ వీడియో ఎస్టర్డే. ఇక్కడ PS అంటే పాజిటివ్ సెంటెన్స్ అండి, అంటే గతంలో జరిగిన పని కాబట్టి V2 యూస్ చేశాం. దివ్య నిన్న వీడియో చూడలేదు అంటే దివ్య డిడింట్ వాచ్ ఏ వీడియో ఎస్టర్డే. అదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఈ పాస్ట్లో, దివ్య నిన్న వీడియో చూశారా అంటే డిడ్ దివ్య వాచ్ ఏ వీడియో ఎస్టర్డే అంటాం. దివ్య నిన్న వీడియో చూడలేదా అంటే డిడింట్ దివ్య వాచ్ ఏ వీడియో ఎస్టర్డే. ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నామండి. ఇదే ఇంగ్లీష్ అంటే మనం ఇవే ఎక్కువగా నేర్చుకోవాలి, ఇవే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. దివ్య ఇప్పుడే ఒక వీడియో చూసింది, ఇప్పుడే ఒక పని అయిపోయిందంటే V3 వాడతామండి. దాన్నే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. దివ్య హ్యాస్ వాచ్డ్ ఏ వీడియో జస్ట్ నౌ. దివ్య వచ్చింది కాబట్టి హ్యాస్ యూస్ చేసుకున్నాం, సింగులర్ సబ్జెక్ట్. హ్యావ్ హ్యాస్ ఎలా వాడాలన్నది కూడా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం మనం. ఐ వి యూ దే వస్తే హ్యావ్, he, she, it వస్తే has.
దివ్య ఇంకా వీడియో చూడలేదు అంటే దివ్య హ్యాజంట్ వాచ్డ్ ఏ వీడియో ఎట్ అంటాం. దివ్య వీడియో చూశారా అంటే హ్యాస్ దివ్య వాచ్డ్ ఏ వీడియో. దివ్య ఇంకా వీడియో చూడలేదా అంటే హ్యాజంట్ దివ్య వాచ్డ్ ఏ వీడియో ఎట్ అని. వెల్ మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అండి, అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులు. దివ్య ఇప్పుడు వీడియో చూస్తోంది. దివ్య ఈజ్ వాచింగ్ ఏ వీడియో నౌ. దివ్య ఇప్పుడు వీడియో చూడటం లేదు. దివ్య ఈజ్ నాట్ వాచింగ్ ఏ వీడియో నౌ. దివ్య ఇప్పుడు వీడియో చూస్తున్నారా అంటే ఈజ్ దివ్య వాచింగ్ ఏ వీడియో నౌ. దివ్య ఇప్పుడు వీడియో చూడటం లేదా ఈజింట్ దివ్య వాచింగ్ ఏ వీడియో నౌ అని ఈ విధంగా పాజిటివ్లో నెగిటివ్లో పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ చెప్తుంటామండి. దివ్య అప్పుడు ఒక వీడియో చూస్తోంది. అప్పుడు అంటే పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి దివ్య వాస్ వాచింగ్ ఏ వీడియో దెన్ అంటాం. దివ్య అప్పుడు ఒక వీడియో చూడటం లేదు అంటే దివ్య వాస్ నాట్ వాచింగ్ ఏ వీడియో దెన్. దివ్య అప్పుడు వీడియో చూస్తూ ఉండేనా అంటే వాస్ దివ్య ఆర్ వాజింట్ దివ్య వాచింగ్ ఏ వీడియో దెన్ అని చెప్తామండి. అండ్ ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కావాలి అంటే రెగ్యులర్ యాక్షన్స్, మన హ్యాబిట్స్ అంటే డైలీ చేసే పనులకి మనం V5 వాడతాం. దివ్య రోజు వీడియో చూస్తుంది అంటే దివ్య వాచెస్ ఏ వీడియో డైలీ. దివ్య రోజు వీడియో చూడదు అంటే దివ్య డజంట్ వాచ్ ఏ వీడియో డైలీ అండి. డజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాచ్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎస్ ఫామ్ వచ్చింది కదా, ఎనఫ్ V1 యూస్ చేస్తాం. దివ్య రోజు వీడియో చూస్తుందా. డస్ దివ్య వాచ్ ఏ వీడియో డైలీ. దివ్య రోజు వీడియో చూడదా. డజంట్ దివ్య వాచ్ ఏ వీడియో డైలీ అని ఈ విధంగా మనం చూడండి. ఇక్కడ ఫస్ట్ V1 తర్వాత V2 అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ ప్లస్ V1 యూస్ చేస్తాం. సింపుల్ పాస్ట్ V2 అది పాజిటివ్కి అండి, మళ్ళీ నెగిటివ్ అయ్యేటాలకు చేంజ్ అయిపోతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ V3, ప్రజెంట్ కంటిన్యూస్ V4, పాస్ట్ కంటిన్యూస్ V4 అండ్ సింపుల్ ప్రజెంట్ V5 అండి. సో ఈ విధంగా మనం వీటిని యూస్ చేస్తూ ఉంటాం. అండ్ మళ్ళీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా రీక్యాప్సులేషన్, ప్రీవియస్ లెసన్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ కొన్ని కీ పాయింట్స్ లర్న్ చేద్దాం. ఆస్క్ అంటే మనందరికీ తెలుసు అండి అడగడము అని, కానీ ఇక్కడ స్క్రీన్ మీద ఏమి ఇచ్చాము చెప్పడం అని ఇచ్చాము. ఎస్, చెప్పడం అన్న మీనింగ్ కూడా ఉందండి. ఆస్క్కి 2 మీనింగ్లు ఉన్నాయి, అడగడము చెప్పడము అని. ఎస్, సో క్వశ్చన్ ఉన్నప్పుడు అడుగుతాము, ఒక పని చేయమన్నప్పుడు చెప్పడం అన్న మీనింగ్ వస్తుంది. చూడండి, ఎప్పుడైనా మనకి ఆస్క్ తర్వాత ఒక పని చేయమని చెప్పామనుకోండి, అప్పుడు ఆస్క్ మీ, ఆస్క్ హిమ్, ఆస్క్ హర్, ఆస్క్ దెమ్ అని వాడుతామండి. వీటినే ఆబ్జెక్ట్స్ అంటాం. చూడండి, కూరగాయలు తీసుకురమ్మని అతడికి చెప్పండి. కూరగాయలు తీసుకురావడం అంటే బ్రింగ్ వెజిటేబుల్స్ కదా. ఎస్, బ్రింగ్ వెజిటేబుల్స్. అతడికి చెప్పండి అంటే ఆస్క్ హిమ్. సో దీన్ని మనం కంప్లీట్గా ఆస్క్ హిమ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ అంటాం. అంటే బిగినింగ్ ఎలా చేస్తున్నాం, ఆస్క్తో బిగిన్ చేస్తున్నామండి. చెప్పండి అంటే టెల్ వస్తుంది జనరల్గా, కానీ ఇక్కడ ఆస్క్ బెటర్ అండి. టెల్ కూడా వాడండి, ఏం పెద్ద సమస్య ఏం లేదు. రాజుని బైక్ తీసుకురమ్మని చెప్పండి అంటే ఆస్క్ రాజు టు బ్రింగ్ ద బైక్. పుస్తకం చదవమని వారికి చెప్పండి, ఆస్క్ దెమ్ అండి, ఆస్క్ దే అనకూడదు. ఆస్క్ దెమ్ టు రీడ్ ద బుక్. ముసుగు ధరించమని అతడు నాకు చెప్పాడు. అతడు నాకు చెప్పాడు, చూడండి, అతడు నాకు చెప్పాడు అంటే హీ ఆస్క్డ్ మీ టు వేర్ ఏ మాస్క్. నాన్న నన్ను డిన్నర్ చేయమని చెప్పారు అంటే డాడ్ ఆస్క్డ్ మీ టు టేక్ డిన్నర్. ఇది ఏ టెన్స్లోనన్నా వాడచ్చు అండి. డాడ్ విల్ ఆస్క్ మీ అనొచ్చు, డాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ అనొచ్చు, డాడ్ ఆస్క్డ్ మీ టు డిన్నర్. ఇలా డిఫరెంట్ టెన్సెస్లో కూడా యూస్ చేసుకోవచ్చు.
వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు మనం వాంట్ టు తర్వాత వాంటెడ్ టు ఎలా ఉపయోగించాలో చూద్దాం. వాంట్ టు అంటే అనుకుంటున్నాను అని, వాంటెడ్ టు అంటే అనుకున్నాను గతంలో. వాంట్ అన్నది ప్రస్తుతం అనుకోవడం, వాంటెడ్ అంటే గతంలో అనుకోవడం అండి. దీని తర్వాత మనకి జనరల్గా V1 అంటే వర్బులోని ఫస్ట్ ఫామే రావాలి. ఇక్కడ చూడండి, వాంట్ టు అంటే ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ మనం తెలియజేస్తూ మాట్లాడుతూ ఉంటాం. మనం ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చెయ్యాలనుకుంటున్న పనులని తెలియజేయడానికి వాంట్ టు ఉపయోగించాలి. చేయాలనుకుంటున్నాను. మళ్ళీ వాంటెడ్ టు అన్నది మనం గతంలో చేయాలి అనుకున్న పనులని తెలియజేయడానికి వాంటెడ్ టు ఉపయోగించాలి. సో చేయాలనుకున్న పనులు, చేయాలనుకుంటున్న పనులండి. సో స్ట్రక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. నార్మల్ సెంటెన్స్ ఫార్మేషన్, సబ్జెక్ట్, తర్వాత వాంట్ టు లేదా వాంట్స్ టు. ఐ వాంట్ టు, వి వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు అంటాం. అదే వాంట్స్ వచ్చింది అనుకోండి, హీ వాంట్స్ టు, షీ వాంట్స్ టు, ఇట్ వాంట్స్ టు అంటాం. తర్వాత V1 RP. అలా కాకుండా పాస్ట్లో వాంటెడ్ తీసుకుంటే సబ్జెక్ట్ వాంటెడ్ టు V1 RP అండి. మళ్ళీ లెట్ us see this. వాంట్ టు అన్నది మనకి లెఫ్ట్ రెడ్ కలర్లో ఉంది, అండ్ మళ్ళీ వాంటెడ్ టు పాస్ట్ అన్నది గ్రీన్ కలర్లో రైట్ సైడ్ ఉందండి. నేను మంచి పేరు పొందాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ నేమ్. నేను మంచి పేరు పొందాలనుకున్నాను గతంలో అంటే ఐ వాంటెడ్ టు గెట్ ఏ గుడ్ నేమ్ అంటాం. నేను నా ఇంగ్లీష్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు, ఐ ఆమ్ వాంటింగ్ అనకూడదండి. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. వాంటింగ్ అని ఎప్పుడు అనొద్దండి ఇంగ్లీష్లో. నేను నా ఇంగ్లీష్ మెరుగుపరుచుకోవాలనుకున్నాను గతంలో కాబట్టి ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ అండి. నేను నా హోంవర్క్ చేయాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేయాలనుకున్నాను అంటే ఐ వాంటెడ్ టు డూ మై హోంవర్క్. నేను రేపు నా తల్లిదండ్రులని కలవాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు మీట్ మై పేరెంట్స్ టుమారో. నేను నిన్న నా తల్లిదండ్రులని కలవాలనుకున్నాను అంటే ఐ వాంటెడ్ టు మీట్ మై పేరెంట్స్ ఎస్టర్డే. చూశారు కదా వాంట్ టుకి వాంటెడ్ టుకి ఉన్న డిఫరెన్స్. వారు బైక్ కొనాలనుకుంటున్నారు అంటే దే వాంట్ టు బై ఏ బైక్. వారు బైక్ కొనాలనుకున్నారు గతంలో, దే వాంటెడ్ టు బై ఏ బైక్. ఆమె మాకు టీ చేయాలనుకుంటుంది, షీ వాంట్స్. హీ, షీ, ఇట్ వస్తే వాంట్స్ వస్తుంది. టు మేక్ టీ ఫర్ అస్. ఆమె మాకు టీ చేయాలనుకుంది గతం కాబట్టి షీ వాంటెడ్ టు మేక్ టీ ఫర్ అస్ అండి. సో ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం వాంట్ లేదా వాంట్స్ తర్వాత వాంటెడ్ వాడుతూ ఉంటాం. అండ్ మళ్ళీ ఒక పని చేయకూడదని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి, చెయ్యాలని అనుకోని పనులు. చెయ్యాలని అనుకున్నాం కానీ చెయ్యాలని అనుకోలేదు మనం ఇక్కడ. అలా ఇది కూడా చూద్దాం. డోంట్, డజంట్, వాంట్ వాడతామండి. అంటే వాంట్కి ముందు డోంట్ కానీ డజంట్ కానీ వాడతాం. ఇక్కడ డిడింట్ వాంట్ అంటాం. అంటే వాంట్ టుకి ముందు డిడింట్ అండి. అంటే ఇది ప్రజెంట్, ఇక్కడ పాస్ట్. సో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ డోంట్ ఆర్ డజంట్, వాంట్ టు, V1 RP. ఇది మనకి పాస్ట్లో అయితే సబ్జెక్ట్ డిడింట్, వాంట్ టు, V1 RP అండి. అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న వాంట్ టు అండి. దీన్ని నెగిటివ్లో ఎలా చెప్పాలి, ప్రజెంట్లో నెగిటివ్ ఎలా చెప్పాలి, పాస్ట్లో నెగిటివ్ ఎలా చెప్పాలి. నేను ఈ సినిమా చూడాలనుకోవడం లేదు, నెగిటివ్ కదా. సో ఐ డోంట్ వాంట్ టు వాచ్ దిస్ మూవీ. నేను ఈ సినిమా చూడాలనుకోలేదు గతంలో, సో ఐ డిడింట్ వాంట్ టు వాచ్ దిస్ మూవీ. నేను మార్కెట్కి వెళ్ళాలనుకోవడం లేదు, ఐ డోంట్ వాంట్ టు గో టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాలనుకోలేదు, ఐ డిడింట్ వాంట్ టు గో టు మార్కెట్. చూడండి ఎలా వస్తుంది మనకి సెంటెన్స్ ఫార్మేషన్. నేను ఇప్పుడు నా ఇంటి పని చేయాలనుకోవడం లేదు, ఐ డోంట్ వాంట్ టు డూ మై హోంవర్క్ నౌ. నేను నా ఇంటి పని చేయాలనుకోలేదు, పాస్ట్.
ఐ డిడింట్ వాంట్ టు డూ మై హోంవర్క్, ఐ వాంట్ టు, ఐ డిడింట్ వాంట్ టు. ఇలా నేను అతనిని అడగాలనుకోవడం లేదు, ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ హిమ్. నేను అతడిని అడగాలనుకోలేదు. గతం, ఐ డిడింట్ వాంట్ టు ఆస్క్ హిమ్. వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు, దే డోంట్ వాంట్, దే ఆర్ నాట్ వాంటింగ్ అనొద్దండి, దే డోంట్ వాంట్ అంటాం. ఆర్ నాట్ వాంటింగ్ అన్నది ఇంగ్లీష్లో ఎప్పుడు వాడం. దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, గతం కాబట్టి దే డిడింట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. ఆమె బట్టలు ఉతకాలనుకోవడం లేదు, షీ డజెంట్ అండి, షీ వచ్చింది కాబట్టి డజెంట్. హీ, షీ, ఇట్ వస్తే డజెంట్. ఐ, వి, యూ, దే వస్తే డోంట్. షీ డజెంట్ వాంట్ టు వాష్ క్లోత్స్. ఆమె బట్టలు ఉతకాలనుకోలేదు, షీ డిడింట్ వాంట్ టు వాష్ క్లోత్స్ అండి. సో మళ్ళీ వాంట్ టు అనగానే మీకు సార్ వుడ్ లైక్ టు కూడా వాడతాము కదా అని అనుకోవచ్చు. ఎస్ అండి, వుడ్ లైక్ టు అని కూడా వాడచ్చు వాంట్ టుకి బదులుగా. డిఫరెన్స్ ఏందో చూద్దాం. వుడ్ లైక్ టుకి వాంట్ టుకి. వాంట్ టు అంటే వుడ్ లైక్ టు అనడం చాలా మర్యాదగా ఉంటుంది. అంటే మీరు చాలా మర్యాదగా పొలైట్నెస్ చూపించాలనుకోండి, వుడ్ లైక్ టు వాడండి. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వుడ్ లైక్ టు V1 RP అండి. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. వుడ్ లైక్ టుకి బదులుగా వాంట్ కూడా వాడచ్చు, ఐ వాంట్ టు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అని. కానీ పొలైట్గా ఉంటుందండి వుడ్ లైక్ టు యూస్ చేస్తే. నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను, ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ డాక్టర్. నేను కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నాను, ఐ వుడ్ లైక్ టు బై ఏ న్యూ మొబైల్. ఆమె ఒక పాట పాడాలనుకుంటుంది, షీ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ అండి. సో ఆస్క్, వాంట్ టు, వాంటెడ్ టు, డోంట్ వాంట్ టు, డజంట్ వాంట్ టు, డిడింట్ వాంట్ టు, వుడ్ లైక్ టు. ఇవి మన స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా చాలా తరచుగా వాడుతూ ఉంటాము. ఇక్కడ గ్రామర్తో మనకి సంబంధం లేదండి. ఈ ముఖ్యంగా ఇంతకుముందు ప్రీవియస్ పాయింట్స్, మళ్ళీ గ్రామర్కి సంబంధించిన ఒక చిన్న పాయింట్ ఇక్కడ లర్న్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక ఇంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఒక 4 నెలల క్రితం, 4 months క్రితం ఒక బిల్డింగ్ కట్టే పని, కన్స్ట్రక్షన్, నిర్మాణం స్టార్ట్ అయ్యింది 4 నెలల క్రితం. ఎస్, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 4 నెలల్లో అయిపోదు కదా బిల్డింగ్ కట్టే పని జనరల్గా. సో ఇంకా నడుస్తూనే ఉంది. అంటే పని ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? గతంలో. ఇప్పటికీ ఏమవుతుంది? ఆ పని కొనసాగుతూ ఉంది. అలాంటి వాటికి మనం యూజ్ చేసేదే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అండి. అంటే గతంలో ప్రారంభమయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్న పనులు. ఇది కూడా కవర్ చేసుకుందాం మనం. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే సబ్జెక్ట్ అండి, అంటే కర్త, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, రాజు, రాణి అలా. తర్వాత హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అండి. సబ్జెక్ట్ని బట్టి హ్యావా హ్యాజా వాడాలి. తర్వాత ఇంగ్ ఫామ్ V1తో ఆర్పి అంటే ఆబ్జెక్ట్, రిమైనింగ్ పార్ట్ అనుకున్నాం మనం. నేను ఈ పాఠశాలలో 2 ఏళ్లుగా చదువుతూ ఉన్నాను అంటే ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ ది స్కూల్ ఫర్ 2 years. ఆమె నిన్నటి నుండి జ్వరంతో బాధపడుతోంది. నిన్నటి నుంచి ఇప్పటికీ ఇంకా కొనసాగుతూ ఉంది. చూడండి, షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ ఎస్టర్డే. సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుండి అని. అతడు 5 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. వారు 1990 నుండి ఈ దుకాణాన్ని నడుపుతున్నారు. దే హ్యావ్ బీన్ రన్నింగ్ ది షాప్ సిన్స్ 1990. 1990కి స్టార్ట్ చేశారు. ఆ షాప్ని రన్ చేయడం ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. రాజు 5 ఏళ్లుగా మైసూర్లో నివసిస్తూ ఉన్నారు. రాజు హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ మైసూర్ ఫర్ 5 years. చూడండి, ఇక్కడ మనకి సిన్స్ అంటే ఏంటి? నుండి. ఫర్ అంటే ఏంటి? నుండి. అంటే మనకి ఇక్కడ జనరల్గా
తెలుగులో నుండి అని ఒకే వర్డ్ ఉంది, కానీ ఆ ఒకే ఒక్క వర్డ్కి ఇంగ్లీష్లో సిన్స్ లేదా ఫర్ 2 వర్డ్స్ ఉన్నాయండి. తెలుగులో ఒకటి ఉంది కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళు ఇంగ్లీష్లో 2 ఉన్నాయి. సో వీటిని ఎలా వాడాలి అన్నది చూద్దాం. ఎప్పుడైనా మనం హ్యావ్ బీన్ రీడింగ్, హ్యాస్ బీన్ రీడింగ్ ఇలా అన్నప్పుడు సిన్స్ ఫర్ నుండి అన్నప్పుడు సిన్స్ ఫర్ వాడుతామండి. సో సిన్స్ అన్నది పాయింట్ ఆఫ్ టైం, లేదంటే ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక టైం వచ్చింది అనుకోండి 8 o'clock అట్లా, డేట్ వచ్చింది అనుకోండి సిన్స్ వాడతాం. సిన్స్ 8 o'clock, సిన్స్ 2nd June, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మై బర్త్డే అని. ఫర్ అన్నది ఒక నెంబర్ వస్తుంది చూడండి, ఇట్లా 2 weeks, 5 weeks అని, 5 months అలా నెంబర్ వచ్చినప్పుడు, అంటే డేటు ఇయర్స్ కాదండి, జస్ట్ నెంబర్ వచ్చి నెంబర్ తర్వాత మళ్ళీ మనకి వీక్స్, మంత్స్, ఇయర్స్ అన్న స్పెల్లింగ్ ఉండాలి. అలాంటప్పుడు మనకి ఫర్ వస్తుంది. ఫర్ ఏ లాంగ్ టైం అంటామండి. ఇక్కడ నెంబర్ లేనిది ఫర్ ఏ లాంగ్ టైం అని యూస్ చేస్తూ ఉంటాం. అంటే సిన్స్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అన్న కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఫర్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అన్నది చెప్పదు, ఎంత కాలం అయ్యింది డ్యూరేషన్ని తెలియజేస్తుందండి. అండ్ నెగిటివ్లో చూసుకోవాలనుకోండి, దీన్నే సేమ్ సబ్జెక్టు హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్, నాట్ హ్యావ్ లేదా హ్యాజ్ నాట్ బీన్ వస్తుందండి. హ్యావ్ నాట్ బీన్ ఆర్ హ్యాజ్ నాట్ బీన్, V1 ప్లస్సింగ్ ఆర్పి. నేను ఈ పాఠశాలలో 2 ఏళ్ళుగా చదవడం లేదు అంటే ఐ హ్యావ్ నాట్ బీన్ స్టడీయింగ్ ఇన్ ది స్కూల్ ఫర్ 2 years. 2 ఏళ్ళుగా చదువుతున్నాను అంటే నాట్ పోతుందండి. 2 ఏళ్ళుగా చదవడం లేదు అంటే నాట్ యూజ్ చేస్తాం. ఎక్కడ? హ్యావ్ తర్వాత, హెల్పింగ్ వర్బ్ అయిన హ్యావ్ తర్వాత. ఆమె నిన్నటి నుంచి జ్వరంతో బాధపడటం లేదు అంటే షీ హ్యాస్ నాట్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ ఎస్టర్డే. ఎస్టర్డే వచ్చినప్పుడు సిన్స్ వస్తుంది. 5 ఏళ్ళుగా ఆయన ఇక్కడ పని చేయడం లేదు అంటే హీ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఈ టెన్స్ని మనం ఎక్కువగా పాజిటివ్లోనే యూస్ చేస్తాం. వారు 1990 నుండి ఈ దుకాణాన్ని నడపడం లేదు. దే హ్యావ్ నాట్ బీన్ రన్నింగ్ ది షాప్ సిన్స్ 1990. రాజు 5 ఏళ్ళుగా మైసూర్లో నివసించడం లేదు. రాజు హ్యాస్ నాట్ బీన్ లివింగ్ ఇన్ మైసూర్ ఫర్ 5 years. సో ఈ విధంగా పాజిటివ్ అండ్ నెగటివ్ అండి. నేను గంట నుంచి చదువుతూ ఉన్నాను అంటే ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఫర్ 1 hour. ఎప్పుడు స్టార్ట్ చేసినామన్నా చెప్తలేం, కరెక్ట్ టైం గంట నుండి అంటున్నాం. వెళ్ళండి, మళ్ళీ ఇలాంటి సందర్భంలో మనం క్వశ్చనింగ్ చేయాలి అంటే ఎలా చూద్దాం. ఎంతకాలం నుండి, ఎప్పటి నుండి ఒక పని చేస్తూ ఉన్నారు అన్న సందర్భం చూడండి. ఎంతకాలం నుండి మీరు ఇక్కడ పని చేస్తున్నారు అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్. ఎంతకాలము అన్నప్పుడు హౌ లాంగ్ అన్నా వాడతాము, సిన్స్ వెన్ అంటామండి. ఎంతకాలం నుండి లేదా ఎప్పటి నుండి అతను ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ అండి. అంటే ఫస్ట్ మనకి హౌ లాంగ్ లేదా సిన్స్ వెన్ ఏదన్నా వాడచ్చు. తర్వాత హ్యావ్ ఆర్ హ్యాస్, సబ్జెక్టు బీను, V1 ఇంగ్ ఆర్పి. వెల్, మళ్ళీ థర్డ్ వన్ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చనింగ్ చూస్తున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఎంతకాలం నుండి మీరు జ్వరంతో బాధపడుతున్నారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటాం. ఎంతకాలం నుండి వారు క్రికెట్ ఆడుతున్నారు. హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని యూస్ చేస్తాం. ఎంతకాలం నుండి అమ్మ నిద్రపోతుంది. హౌ లాంగ్ హ్యాస్ మామ్ బీన్ స్లీపింగ్ అండి. సో ఈ వీడియోలో మనం స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ పాయింట్స్ చూసాము, గ్రామర్ రిలేటెడ్ పాయింట్ చూసాము, ఫంక్షనల్ ఇంగ్లీష్ చూసాము. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్తో క్లోజ్ చేసేద్దాం ఈ వీడియోని. రైట్ 2 sentences విత్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అంటే ఇక్కడ టోటల్గా 6 ఇచ్చామండి ఎక్స్ప్రెషన్స్. వీటితో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్తో 2 sentences రాయండి. అంటే ఆస్క్తో 2, వాంట్ టుతో 2 అలా. అండ్ ప్రాజెక్ట్ వర్క్ 2. రైట్ 3 sentences ఆన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ అండి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ద బుక్ ఇలాంటి సెంటెన్సెస్ ఒక 3 రాయాలి.
Project work 3, write 3 sentences on present perfect continuous tense negative sentences అండి. అంటే I have not been reading the book అని, అవి 3. అండ్ ప్రాజెక్ట్ వర్క్ 3 క్వశ్చన్స్ అండి. హౌ లాంగ్ లేదా సిన్స్ వెన్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ దిస్ విలేజ్, అలా క్వశ్చనింగ్ అండి. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసుకోండి. అండ్ SUBSRIB సబ్స్క్రైబ్. అండ్ జస్ట్ ఇంకా 5 వీడియోస్ ఉన్నాయండి. ఆ 5 రిమైనింగ్ వీడియోస్లో మనం లర్న్ చేయబోతుంది ఏంటి అంటే అడ్జెక్టివ్స్ అండి. అంటే బ్యూటిఫుల్, క్యూట్, బిగ్, స్మాల్ ఇలాంటి వర్డ్స్ని మనం ఎలా ఉపయోగించాలి. తర్వాత అడ్వర్బ్స్ అండి, అంటే ఎల్వైతో ఎండ్ అయ్యేవి, స్లోలీ, నీట్లీ, బ్యూటిఫుల్లీ అలాంటివి. వీటి తర్వాత మళ్ళీ మనం దేర్, దిస్, దట్, దీస్, దోస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, వీటిని కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని మనం లర్న్ చేయబోతున్నాం. తర్వాత లాస్ట్ వీడియోలో మనం కామన్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి. కామన్ సెంటెన్సెస్ మనం వీలైనన్ని కామన్ సెంటెన్సెస్ని తీసుకుందాం. నేను క్రికెట్ ఆడడం ఇష్టపడతాను, ఇలాంటి సెంటెన్సెస్ అండి. మీరు క్రికెట్ ఆడగలరా, మీ పేరేంటి, ఇలా చిన్న చిన్నవి, తెలిసినవి, తెలియనివి అన్నీ మనకు కావలసినవి తీసుకుందామండి. అవి లాస్ట్ వీడియోలో మనం ప్రజెంట్ చేసుకోబోతున్నాం. సో మళ్ళీ మాకు వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. అండ్ మీకు కావలసిన వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ.